హిందూపురంలో నా తమ్ముడు చరిత్ర సృష్టిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి. మొత్తానికి నందమూరి బాలకృష్ణ విజయం సాధిస్తారని పురంధరేశ్వరి కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ అలాగే తెలుగుదేశం రెండు పార్టీలు ఒకటిగా వచ్చినటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి వీటికి సంబంధించిన విషయం తెలిసి నందమూరి బాలకృష్ణ గెలవాలని కోరుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కొద్ది రోజులుగా బీజేపీ నుంచి పురంధరేశ్వరి ఎంతో సానుకూలంగా ఉన్నారు. కేంద్రం నుంచి తెలుగుదేశంకి కావాల్సిన మద్దతులన్నీ ప్రకటిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం మాత్రం ఈసారి ఏపీలో విజయడంకా మోగించాలని బీజేపీని తెలుగుదేశం పార్టీతో కూటమికి ఒప్పించింది కూడా పురంధరేశ్వరి. తన తమ్ముడు తెలుగుదేశం పార్టీకి నాయకుడు కావాలని కూడా కోరుకుంటోందట పురంధరేశ్వరి. అందుకే హ్యాట్రిక్ విజయం సాధిస్తారని. బాలయ్య బాబు మంచి మనసు గురించి అందరికీ తెలుసు. బాలయ్యని విమర్శించే వాళ్ళకి ఆ స్థాయి ఎప్పటికీ ఉండదంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం నందమూరి బాలకృష్ణ కోసం పురంధరేశ్వరి హిందూపురం నియోజకవర్గంలో వచ్చి ప్రచారం చేస్తుందని కూడా సమాచారం. కాబట్టి త్వరలోనే ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారని, తెలుగుదేశం పార్టీ కోసం నందమూరి కుటుంబం ఏకతాటిపైకి రావడం సంతోషదాయకమని అటు నందమూరి తెలుగుదేశం అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా పురంధరేశ్వరి తీసుకొచ్చే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి.